హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పల్లీలు కొబ్బరి లేకుండా రోడ్ సైడ్ టిఫిన్ బండి పైన అమ్మే పల్చటి చట్నీని అయితే తయారు చేసుకుంటున్నామండి. ఈ పల్చటి చట్నీ ఏ టిఫిన్స్తో తిన్నా కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్గా అద్దరిపోతుందండి. ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. చట్నీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోకి 5-6 వెల్లుల్లి రెమ్మల్ని, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 రెమ్మల కరివేపాకు, 10-12 వరకు ఎండుమిర్చిని వేసుకుని వేయించుకోండి. లేదా మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకుని వేయించుకోండి. మనకి ఈ కరివేపాకు ఎండుమిర్చి వేగేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న రెమ్మ చింతపండు, ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోండి. రఫ్గా కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత మరొక నిమిషం పాటు వేయించుకుంటే చాలండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గితే సరిపోతుందన్నమాట. చూడండి, ఇలా వేయించుకుని వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం వేయించుకున్న ఈ ఎండుమిర్చి, ఆనియన్స్ ఇవన్నిటిని వేసుకోండి. ఇందులోకి పుట్నాల పప్పు, వేపుడు శనగపప్పు, మనం చట్నీకి వాడే పప్పుని వేసుకోండి. 1/2 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి మన టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకుని దీనికి సరిపడగా నీళ్ళని వేసుకుని చట్నీని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. చట్నీకి సరిపడగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. చట్నీకి తాలింపు వేసుకోవాలండి. తాలింపు కోసం మరొకసారి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తాలింపుకి సరిపడగా ఆయిల్ వేసుకుని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని ఆవాలు మినపప్పు వేయించుకోండి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు 2 కట్ చేసిన ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని తాలింపుని వేయించుకోండి. తాలింపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసుకుని కలుపుకోండి. ఈ చట్నీ మనకి నీరులాగా ఉంటుంది కాబట్టి సరిపడగా నీళ్ళని వేసుకుని చట్నీని బాగా మిక్స్ చేసుకోండి. చట్నీ వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకోవచ్చు. చూడండి, చట్నీ ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుందన్నమాట. ఈ చట్నీ మనం ఏ టిఫిన్స్తో అయినా కూడా తినొచ్చండి. ఇడ్లీ, దోశ, వడ, బోండా, బజ్జీ, పునుగులు దేంతో తిన్నా కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్గా చాలా బాగుంటుందండి. నేనైతే ఈ చట్నీని వేడివేడి ఇడ్లీతో సర్వ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇడ్లీలో చట్నీ వేసుకోనండి, ఇలా పోసుకొని తింటాను. చట్నీలో ఇడ్లీ అనేది నానాలండి, సాంబార్లో నానినట్టు. అప్పుడైతేనే టేస్ట్ అద్దరిపోతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ పల్చటి చట్నీ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.